ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ 4:45 అయితే స్టార్ట్ అయ్యాము. అది మాలకొండకి ఫ్రెండ్స్. మాలకొండకి వెళ్ళాలంటే కొంచెం ముందుగానే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఇంత సమ్మర్లో మంచు పడుతుంది చూడండి, పెద్ద ఆశ్చర్యం మాకైతే. ఆ రోజు చాలా షాక్ అయిపోయినాం, ఏంది ఇంత సమ్మర్లో ఇంతలా మంచు పడుతుందని. అది మేము బయటకు వచ్చిన రోజే, అదేంటో మాకు అర్థం కావట్లేదు. ఇది కొంచెం మాకు చాలా డిఫరెంట్గా విచిత్రంగా అనిపించింది, అందువల్ల వీడియో షూట్ చేశాను. ఇది కూడాను అసలు రోడ్డు కూడా కనిపించలేదు, మీరే చూడండి. అంత మంచు ఉండింది, ఆ రోజు మాత్రమే ఉండింది. అంటే మీరే అనుకోండి మేము ఎంత లక్కీ పర్సన్స్. సో కొంతమంది అయితే లైట్స్ కూడా వేసుకోవట్లేదు, అలానే కదా కొన్ని జరిగేవి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచు ఎక్కువగా ఉన్నప్పుడు లైట్స్ వేసుకొని వెళ్ళండి. అలానే ఇంకా మధ్యలో అయితే టిఫిన్కి అయితే ఆగాము. ఇక్కడ టిఫిన్ తీసేసుకొని తినేసి బయలుదేరిపోయాము. టిఫిన్ ఏమో కానండి, రేట్లు మాత్రం అదిరిపోయాయి, అంత ఎక్కువ ఉన్నాయి. ఇంకా దగ్గరికి వచ్చేసాము అనుకునేసరికి ఇంకా మాకు అక్కడ సడన్ షాక్ అయ్యి వచ్చింది. ఏంటంటే రోడ్ అస్సలు బాగాలేదు. అంటే అప్పుడే వేయడం స్టార్ట్ చేశారంట, అప్పుడే వేయడం స్టార్ట్ చేశారో లేదా కొంచెం లేట్ అయిందో నాకు తెలియదు. అదే వచ్చింది చూడండి ఎలా ఉందో రోడ్డు. సిచ్యువేషన్ అంత వరస్ట్గా అనిపించేసింది, బట్ దగ్గరికి వచ్చామన్న ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది చూడండి. ఇంకన్నీ మర్చిపోయేస్తుంది, అలా ఉండిందనమాట. సో ఫైనల్గా ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక సైడ్ అయితే రోడ్డు ఒక రకంగా వేశారు, ఒక సైడు ఇంకో రకంగా వేశారు. బట్ మేము వెళ్ళే దారిలో మాత్రం రోడ్డు వేయలేదు. ఓకే, వచ్చేటప్పుడు బాగా వేసిన రోడ్లు అయితే వస్తాం కదా, సో అలా అనుకుని వెళ్ళిపోవడమే. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా అన్న చెప్తున్నాడు ఇది ఫ్రీ బస్ అంట, అంటే పైకి వెళ్ళేదానికి ఫ్రీ బస్, అందులో అయితే వెళ్ళిపోవచ్చు అంట. ఇక కింద వచ్చేసరికి మనకు అంగళ్ళు, ఇంకా ఫ్రీ రూమ్స్ ఆర్ కాస్ట్తో రూమ్స్ ఉంటాయో నాకు ఐడియా లేదు, బట్ ఫ్రీ అని నేను అనుకుంటున్నాను. బట్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగానే అనిపించింది, సో అలా చెప్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఇంకా పైకి ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకు దేవుడి యొక్క దొరికింది ఎట్ ది ఎంట్రన్స్లో. ఆర్చ్ అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ మనం తీసుకోవాలి బండి పైకి వెళ్ళడానికి. సో ఇంకా టికెట్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ రోడ్డు. ఈ రోడ్డు ఎలా ఉన్నదో మీరే చూడండి, అలా ఉన్నది. నుంచి మా అమ్మ మా నాన్న అందరూ ఇంకా మా అన్నకి జాగ్రత్తలు చెప్తున్నారు, జాగ్రత్త అని. ఎవరికైనా భయం అనేది ఉంటుంది, బట్ కొండ ఎక్కడం అనేది ఇంకా భయం కదా, అది ఫస్ట్ టైం ఎక్కడం. సో మా అన్న ప్రీ ప్లాన్డ్గా ముందుగానే అన్నీ తెలిసేసుకున్నాడు, అంటే ఎన్ని వంకలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అన్నీ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్కి అలా కాల్ చేసి ఇంకా వీడియోస్ అలా చూసి ఇంకా ఫైనల్గా తెలుసుకున్నాడు. సో నేను వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది ఈ రూట్ అంతా ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అయితే నేను పెడుతున్నాను. చాలామంది వెళ్ళాలనుకుంటారు, బట్ ఎలా ఉంటుంది అనేది అనుకొని ఎందుకులే మళ్ళీ వెళ్దాము ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది, ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుంది అని చెప్పి పెడుతున్నాను అనమాట వీడియో. సో ఇలా వంకలైతే మరీ ఎక్కువ ఉన్నాయి అని చెప్పలేను, తక్కువ ఉన్నాయి అని చెప్పలేను, మీడియంగా ఉన్నాయి. బట్ ఒక్క దగ్గరే ఉన్నాయి, అది కొంచెం డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ డ్రైవ్ చేస్తూ నిదానంగా పైన చూసుకుంటూ ఏమైనా వస్తున్నాయా అది ఇది చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. కొంచెం నిదానంగా వెళ్ళాలన్నమాట. అండ్ ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు హార్న్ వేస్తూ అలా వెళ్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్తే ఒకేసారి అంటే జిగ్జాగ్ టైప్లో ఉందన్నమాట. జిగ్జాగ్ టైప్లో ఉండడం వల్ల మనకు ఒకేసారి అయిపోతుంది కొండెక్కడం అనేది. ఇంకా జిగ్జాగ్ టైప్ అయిపోయింది అని అనుకుని ఇట్లా చూసేసరికి నేను షాక్ అయిపోయాను. ఏంటంటే దేవుడి గుడి కూడా వచ్చేసిందంట. సో జిగ్జాగ్లోనే వాళ్ళు అంత టాలెంటెడ్గా కట్టారు, అంటే ఒకే హైట్తో ఒకే కొండ కదా, సో అంత టాలెంట్గా కొట్టారు. ఫైనల్గా మేమైతే ఇలా జిగ్జాగ్ రోడ్ని అయితే క్రాస్ చేసేసాము. సో మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం అయినా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది.
అలా అని నేను అనుకుంటున్నాను. మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు హెల్ప్ అయిందా లేదా అనేది. సో ఫైనల్గా మాలకొండ ట్రిప్ వీడియో మొత్తం తీశాను. సో పార్ట్స్గా అయితే పెడతాను. ఇంకా మాలకొండతో పాటు దగ్గర ఉన్న కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా విజిట్ చేశాను, వాటిని కూడా పార్ట్స్ రూపంలో పెడతాను. సో ఫర్ ది ఫస్ట్ పార్ట్ వచ్చి ఇదే అన్నమాట. రోడ్ ఎలా ఉంది అండ్ మేము ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో పెట్టాను. మేము వెళ్ళి నియర్లీ ఒక 1 మంత్ అయితే అయింది. బట్ వీడియో అప్లోడ్ కొంచెం లేట్ అయింది. కొంచెం కాదండి, బాగానే లేట్ అయింది. ఎందుకంటే ఎడిటింగ్ ఇలాగా అందులో కుకింగ్ వీడియోస్కి నాకు కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అండ్ ట్రావెల్ వీడియోస్కి మరీ అంత ఎక్కువగా రావట్లేదు. ఎందుకంటే నేను కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. సో అందువల్ల నేను అనుకుంటున్నాను. సో ట్రావెల్ వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా కుకింగ్ వీడియోస్ పెడితే నాకు కొంచెం బాగుండింది. ఇంకా ట్రావెల్ వీడియో మధ్యలో పెడితే అది కొంచెం డౌన్ అయిపోతుందేమో అని ఒక ఒపీనియన్తో పెట్టలేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు పెడుతున్నాను. అండ్ ఈ వీడియో ఎలా ఉన్నదనేది మీరే చెప్పాలి. అండ్ మీకు కొంచెమైనా హెల్ప్ అయిందా అనేది కూడా మీరే చెప్పాలి. సో ఫైనల్గా పైకి అయితే వెళ్ళిపోయాము. పైకి వెళ్ళాక నెక్స్ట్ పార్ట్లో అయితే నేను ఇంకో వీడియో అయితే పెడతాను, అంటే ఎలా ఉండింది ఏంటి అనేది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో, సబ్స్క్రైబ్ మా ఛానల్ ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కొంచెమైనా మీకు హెల్ప్ అయిందా లేదా అనేది. అండ్ మా అన్న చెప్తూనే ఉన్నాడు ఇది ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది, బాగా తీ అని. బట్ నేను అనుకున్నట్టు తీసానో తీయలేదో నాకు అర్థం కాలేదు. బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరీ 100% కాదు, ఓకే 75% బాగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.